భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనం అక్షరాభ్యాసం అంటాం. అక్షరాభ్యాసం ఆ తల్లి దగ్గర నుంచే మనం ఆ తల్లి మనకు ప్రసాదించిందని అనుకుంటాం. అటువంటిది ఈ రోజు స్కూళ్ళలో, కాలేజీల్లో, అంటే విద్యా కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సరస్వతీ దేవిని మనం చాలా దూరం చేసేసాం. ఎక్కడెక్కడో సరస్వతి శిశు మందిర్లలో తప్ప మిగిలినటువంటి ఏ స్కూళ్ళలో, ఏ కాలేజెస్లో కూడా సరస్వతి శ్లోకాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, మీరు అన్నట్టుగా విగ్రహాలు అయితే ఇక మనం చూడడం అనేది చాలా కళ్ళ. అటువంటిది మీరు తిరిగి ఒక దేవాలయానికి పిల్లల్ని అటాచ్ చేస్తున్నారు, పిల్లల్ని కనెక్ట్ చేస్తున్నారు. అసలు పిల్లలకు దేవుడు ఎందుకురా, దేవాలయం ఎందుకురా అనుకునేటటువంటి రోజులకి మనం దిగజారం. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం కూడా ఉందండి. సరస్వతిమాత విగ్రహాలు విద్యా సంస్థలకు ఇవ్వడంలో కారణం ఏంటంటే, మీరు మేము విగ్రహాలు ఇవ్వడానికి మొదలుపెట్టిన ఒక 2-3 సంవత్సరాలకి ముందు చూస్తే కనుక మీకు గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆటలకు మాత్రమే స్థావరాలు కాకుండా అవి అన్ని రకాలైన అసాంఘిక కార్యక్రమాలకు ఆ పాఠశాలలు నిలయాలైనాయి. నిజమండి. సో సరస్వతి మాత ఉండాల్సినటువంటి, చదువుల తల్లి ఉండాల్సినటువంటి ఆ స్థలం, ఆ విద్యా సంస్థలలో అంటే ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే పత్తలు ఆడేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, కొన్ని రకాలుగా ఇంకా రకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన. సో మేము ఆ విగ్రహం ఇచ్చేటప్పుడే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి, పిల్లలకి ఒక విషయం చెప్పి ఇస్తూ ఉంటాం. అంటే గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలి.